హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అంటే మన పెన్షనర్ల విషయానికి వస్తే వారికి ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదే. ఎందుకంటే వారు తమ జీవిత కాలమంతా కూడా ప్రభుత్వ సేవలో అంకితం చేసి ఇప్పుడు వయసు పైబడిన జీవన సంధ్యా సమయంలో ఉన్నారు. ఈ వయసులో ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియని ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అయితే గత 2 సంవత్సరాల కాలాన్ని మనం నిశితంగా గమనిస్తే ఎంతోమంది వృద్ధ పెన్షనర్స్ తమకు రావాల్సినటువంటి బకాయిల సొమ్మును కళ్ళు చూడకుండానే ఆ డబ్బును తమ వైద్య అవసరాలకు కూడా వాడుకోలేక మరణించడం నిజంగా అత్యంత దారుణము. అయితే మరియు బాధాకరము. అందుకే పెన్షనర్ల సమస్యలను కేవలం ఫైళ్ళ రూపంలో కాకుండా మానవీయ కోణంలో ప్రత్యేకమైనదిగా భావించి వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. వారి ప్రధాన డిమాండ్లలో ఆర్థికపరమైనవి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే పెరిగిన ధరల వల్ల వారి నెలవారీ ఖర్చులు భారీగా మారాయి కాబట్టి. ముందస్తుగా పీఆర్సీ విషయానికి వస్తే వాస్తవానికి పీఆర్సీ అనేది 2023 జూలై 1వ తేదీ నుంచి 12 పీఆర్సీ కమిషన్ వేసి అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఈ జాప్యం వల్ల పెన్షనర్లు కొత్త పే స్కేల్స్ ప్రయోజనాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే పీఆర్సీ రిపోర్ట్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఆర్థిక ఊరటనిచ్చేందుకు మధ్యంతర భృతి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 11వ పీఆర్సీలో గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని 3% మేర తగ్గించింది. ఇది వృద్ధులకు పెద్ద దెబ్బ. ఈ ఏక్యూపీని పాత పద్ధతిలో పునరుద్ధరించాలని అంటే 70 ఏళ్లు నిండిన వారికి 10%, 75 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇప్పించాలని వారు లేఖ ద్వారా కోరుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క అదనపు మొత్తం వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇక డీఆర్ బకాయిల విషయానికి వస్తే పెన్షనర్లకు రావాల్సిన బకాయిల చిట్టా చాలా పెద్దదిగా ఉంది. 2019 జనవరి మరియు జూలై, అలాగే 2020 జనవరి మరియు జూలై, 2021 జనవరికి సంబంధించి 3 విడతల డీఏలను గతంలో కరోనా కాలంలో సాకుతో నిలిపివేశారు. అవి అసలు వస్తాయో రావో తెలియని అనిశ్చితిలో పెన్షనర్స్ ఉన్నారు. కానీ ఇవి వారి న్యాయబద్ధమైన హక్కులు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా 2024 జూలై నుండి 2027 వరకు వరుసగా 5 డీఏలు పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ బకాయిలన్నిటిని ఒకేసారి ఇవ్వటం ప్రభుత్వానికి కష్టతరమైతే కనీసం దశల వారీగానైనా ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో అయినా చెల్లించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా జీవోఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా రావాల్సిన 10% ఐఆర్ మరియు ఆగస్టు నాటికి రావాల్సిన మొత్తం 40% బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరో ప్రధాన సమస్య ఏమిటంటే 11 పీఆర్సీ బకాయిలకు సంబంధించి 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ వరకు ఉన్న పీఆర్సీ బకాయిలను ఇప్పటివరకు చెల్లించనే లేదు. ఈ బకాయిలన్నీ కూడా లెక్కగట్టి కనీసం వారి పే స్లిప్‌లో అయినా నమోదు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు లేదా వారసులకు ప్రభుత్వం నుండి ఎంత సొమ్ము రావాలో తెలియని అయోమయం నెలకొంది. పే స్లిప్‌లో రికార్డు ఉంటేనే వారు డబ్బును క్లెయిమ్ చేసుకోగలరు. అలాగే పీపీఓల ప్యూరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం ద్వారా ఫ్యామిలీ పెన్షనర్ల యొక్క పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదు అవుతాయి. తద్వారా వారు 70 ఏళ్లు దాటాక అదనపు పెన్షన్ పొందే అవకాశం అయితే కలుగుతుంది. మరణించిన పెన్షనర్ల వారసులకు ఇచ్చే మట్టి ఖర్చులు మరియు డెత్ రిలీఫ్‌ను పాత పద్ధతిలో 1 నెల పెన్షన్ మొత్తంగా పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు. కుటుంబ పెన్షన్ నిబంధనల విషయంలో కూడా కొన్ని మార్పులైతే కోరుతున్నారు. భార్యాభర్తలిద్దరూ కూడా పెన్షనర్లు అయ్యి మరణిస్తే వారి పిల్లలకు వచ్చే రెండో పెన్షన్ మొత్తం కూడా రూ. 27,830కు మించరాదని నిబంధన వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఈ పరిమితిని సవరించాలని వారు కోరుతున్నారు. అలాగే యూజీసీ స్కేల్స్ పొందే కళాశాల అధ్యాపకులకు నిలిపివేసిన అదనపు ప్రయోజనాన్ని కూడా మళ్ళీ కల్పించాలని, గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షలకు పెంచిన ప్రయోజనాన్ని 2020 ఏప్రిల్ నుండే వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇకపోతే సీవీపీ రికవరీ కాల పరిమితిని ఇతర రాష్ట్రాలైనటువంటి గుజరాత్, ఒరిస్సా తరహాలో 12 లేదా 13 సంవత్సరాలకు తగ్గించాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 15
ఏళ్ల పాటు రికవరీ చేయడం వల్ల పెన్షన్‌లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి. పెన్షన్‌ల కుటుంబంలో వితంతువులైన లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఆధారపడి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో కూడా వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగుల సీవీపీ మంజూరు అధికారాన్ని ఆయా జిల్లాల ఆడిట్ అధికారులకు బదిలీ చేస్తే కాలయాపన తగ్గుతుంది. అలాగే క్లాస్ 4 పెన్షన్ల హెడ్ ఆఫ్ అకౌంట్స్ 0110 హెడ్స్ కిందికి మార్చడం ద్వారా అన్ని సౌకర్యాలు అందుతాయి. అలాగే ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితిని కూడా గతంలో ఉన్నట్లుగా 7 సంవత్సరాల వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక అంశాలతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పెన్షనర్లను వేధిస్తున్నాయి. ఆరోగ్య భద్రతకు సంబంధించి ఈహెచ్ఎస్ కార్డులపై ఎటువంటి నగదు పెంచాల్సిన అవసరం లేకుండా క్యాష్‌లెస్ పూర్తిస్థాయి వైద్యం అందేలాగా చూడాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా దీన్ని మరింత మెరుగుపరచాలని, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో స్లాబ్ రేటును 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలని విన్నవిస్తూ ఉన్నారు. ఆధునిక చికిత్సలైన రోబోటిక్ సర్జరీలు మరియు మోకాలి మార్పిడి టీకేఆర్ ప్రొసీజర్స్‌ను కూడా ఈహెచ్ఎస్‌లో చేర్చాలని కోరుతున్నారు. నిలిచిపోయిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని వెంటనే పొడిగించాలని మరియు జిల్లా స్థాయిలో బిల్లుల ఆమోద పరిమితిని రూ. 1,00,000 వరకు పెంచాలని కోరుతున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా త్వరితగతిన వెంటనే మెడికల్ బిల్లులను మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చివరగా ఇతర అంశాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ వల్ల ఓపీఎస్‌దారులకు బేసిక్ పెన్షన్ రివిజన్ కాకుండా పోయే ప్రమాదం ఉందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే ఇల్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇంటి స్థలాలను కేటాయించాలని వారు విన్నవిస్తూ ఉన్నారు. తమ సంఘం భవనాలపై ఆస్తి పన్నును రద్దు చేయాలని మరియు అమరావతిలో భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతున్నారు. తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ప్రభుత్వం తమ సమస్యలను త్వరగా పరిష్కరించి వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపాలని అయితే పెన్షనర్లు ఆశావహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ మరియు ఐఆర్ 12 పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి. వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. అదనపు పెన్షన్ 70 మరియు 70 ఏళ్లు నిండిన వారికి వరుసగా 10, 15%తో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీని పునరుద్ధరించాలి. ఇక డీఆర్ బకాయిలు కరోనా సమయంలో ఆపేసిన 3 డీఏలతో పాటు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను దశల వారీగా విడుదల చేయాలి. గ్రాట్యుటీ పెంచిన 16 లక్షల గ్రాట్యుటీ పరిమితిని 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపచేయాలి. ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్ ద్వారా 100% క్యాష్‌లెస్ వైద్యం మరియు స్లాబ్ రేటును 5,00,000కు పెంపు చేయాలి. రికవరీ కాలం సీవీపీ రికవరీని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలి. సంక్షేమ కార్పొరేషన్ పెన్షనర్ల సమస్యల కోసం ప్రత్యేక కార్పొరేషన్ మరియు ఇంటి స్థలాలను కేటాయించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు.